నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలోని సిద్ధార్థ్ నగర్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 127 బైకులు, 3 ఆటోలు, ఒక 4 వీలర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్డన్ సర్చ్ నిర్వహించామని, ప్రతి ఒక్క వాహనదారుడి వద్ద తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను బైన్సా టౌన్ సిఐ మాట్లాడుతున్నా. ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మన బైన్సా టౌన్లో ఉన్నటువంటి సిద్ధార్థ్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంకు వివిధ ర్యాంకులలో కలిసి ఒక 60 మంది పోలీస్ వారితో కలిసి ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉన్నటువంటి ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, ట్రాఫిక్ వయలేటర్స్ ఉన్నటువంటి వెహికల్స్, అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్ లేని వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని వెహికల్స్ తీసుకెళ్లడం జరిగింది. రిమైనింగ్ కొన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మాకు తెలియజేయడం జరిగింది. అట్టి విషయాన్ని మేము కన్సర్న్ అధికారుల దృష్టిలో పెట్టి ప్రాబ్లమ్స్ పరిష్కారానికి కృషి చేస్తామని చెప్తున్నాం. ఇట్టి ప్రోగ్రాంలో సీజ్ చేసినటువంటి వెహికల్స్ 2 వీలర్స్ 127, 3 వీలర్స్ 3 వెహికల్స్, 4 వీలర్స్ 1, ఈ అన్ని వెహికల్స్